ఫ్రీ బస్సులు ఇస్తే ప్రజాపాలన కాదు, ఫ్రీ కరెంట్ ఇస్తే ప్రజాపాలన కాదు. ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇస్తే ఆ కరెంటు బిల్లులు ఈ ఛార్జీలు మేమే కట్టుకుంటాం. ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే నిరుద్యోగుల పైన అంత చిన్న చూపు ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిపక్షం వాళ్ళు కూడా? బిచ్చగాలం కాకపోతే చాలు, మహారాళ్ళను పక్కన పెడితే బిచ్చగాలం అవుతున్నాం ఇక్కడ. మోచేతి నీళ్ళు అయితే తాగదలుచుకోలేదు. మా అంతటా మేమే బయటకు వచ్చి మేమే నిరుద్యోగులమే మొత్తం కలిసి మేము ఉద్యమాలు చేయాలని ఫిక్స్ అయినాము. చేతగంతనం అనుకోవాలా మిమ్మల్ని ఎన్నుకోవడము, మరి మీ చేతగంతనం అనుకోవాలా మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడము. వీళ్ళెందుకు మొద్దు నిద్రపోతురో అర్థమైతలేదు. ధర్నాలు ఇవన్నీ చేస్తున్నామని కాదు, కనీసం సోయి ఉంటలేదా మా పైన? ఇప్పుడు సంవత్సరంన్నర గడుస్తున్నా ఇప్పటికీ ఒక నోటిఫికేషన్ రాలేదు అనే ఆవేదనతోటి అందరం అట్లా ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే ఆ తర్వాతనైనా ధర్నా నిర్వహించిన తర్వాత అయినా సరే మా బాధ ప్రభుత్వానికి వెళ్ళి అట్లనైనా జూన్ 2 రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మాకు నోటిఫికేషన్స్ వస్తాయన్న హోప్ అయితే ఉండే. కానీ ఆ రోజు కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసినాం, కానీ ఆ రోజు కూడా రాలేదు. అయితే వెయిట్ చేసినాము, వస్తుందేమో అనుకున్నాం, కానీ ఇప్పటిదాకా అయితే ఎలాంటి ప్రకటన లేదు. ఈ రోజు క్యాబినెట్ భేటీ ఉంది కదా, ఈ రోజైనా వస్తుందేమో అని చెప్పేసి ఈ రోజు కూడా అట్లనే ఎదురు చూపులే ఉంటున్నాయి తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఇస్తాము అన్న హామీలు అయితే రావట్లేదు. నోటి మాటగా చెప్తున్నారు జీపీఓ ఇస్తాము, ఇన్ని ఇస్తాము అనుకుంటున్నాము. చర్చలు జరిగే అవకాశం ఉందని. ఎందుకంటే ఒక్కసారంటే మిస్ చేయొచ్చు, కానీ ప్రతిసారి ఆ రోజు టైం లేకనో ఎట్లనో మిస్ చేసిరో ఏమో. మరి ఈ రోజైనా జరుపుతారేమో అనుకుంటున్నాము. ఇంకా ఈ రోజు కూడా జరపకపోతే మరి ఏమనుకోవాలి? మా చేతగంతనం అనుకోవాలా మిమ్మల్ని ఎన్నుకోవడము, మరి మీ చేతగంతనం అనుకోవాలా మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడము. అట్లా మేము ఆలోచించాల్సి వస్తుంది. అంటే మొన్న జూన్ 2 రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా నిరుద్యోగుల విషయంలో ఏం ప్రస్తావించలేదు. మరి ఎట్లా చూడొచ్చు దాన్ని? ఎవ్వరు మాట్లాడారు అంతే. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మాట్లాడలేదు, బీఆర్ఎస్ మాట్లాడలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడట్లేదు, ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు మా గురించి. ఆయన 1000 కోట్ల సభ పెట్టి ఆయన నిరుద్యోగుల పదం యూజ్ చేయలేదు, ఇప్పుడు ఈయన మాట్లాడట్లేదు. అందుకే ఈ పార్టీల మీద నమ్మకమే పోయింది అసలు. అది అంటే ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ సాధించుకొని దాదాపు మనకి మొన్న జూన్ 2కి 11 సంవత్సరాలు అవుతుంది. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ మరి ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా మార్పు ఉందా? కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమైనా ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు దాదాపు 18 నెలలకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత నిరుద్యోగుల విషయంలో కానీ విద్యార్థి నాయకుల విషయంలో ఏమైనా మార్పు అనిపిస్తుందా? అప్పుడు రాచరిక పాలనకే మనం అంతం పలికే ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఇంకా రాచరికంగా ఉండే. కనీసం ధర్నా చౌక్ లో కూడా ధర్నా చేసుకునే పరిస్థితి లేదు. అప్పుడు ప్రశ్నించే తత్వం కూడా లేనట్టు అందరిని అణచివేసిరు. దానికి ఆ బానిస సంఖ్యలకి మనం ముగింపు పలికి ఈ ప్రభుత్వాన్ని, స్వేచ్ఛా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మా బాధ కూడా అదే. ఇంత కష్టపడి ప్రతి ఊరూరా తిరిగి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే వీళ్ళెందుకు మొద్దు నిద్రపోతురో అర్థమైతలేదు. నిరుద్యోగులను వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో కూడా అర్థం కావట్లేదు. అదే మా బాధ కూడా. ఎంత చెప్పినా ఎన్ని ధర్నాలు ఇవన్నీ చేస్తున్నామని కాదు, కనీసం సోయి ఉంటలేదా మా పైన? మేము నిరుద్యోగుల వల్లనే మా అధికారంలోకి వచ్చినామని చెప్పుకున్న సీఎం గారు ఈ రోజు మీరు ఎందుకు మర్చిపోయారు మమ్మల్ని? అది ఉద్యోగాలు కూడా దాదాపు 56,000 ఉద్యోగాలు కల్పించినాము. అన్ని సామాజిక వర్గాలకు అందరికి న్యాయం చేస్తున్నాం. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అని చెప్తుంది కదా, మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు? ఫ్రీ బస్సులు ఇస్తే ప్రజాపాలన కాదు, ఫ్రీ కరెంట్ ఇస్తే ప్రజాపాలన కాదు. ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇస్తే ఆ కరెంటు బిల్లులు ఈ ఛార్జీలు మేమే కట్టుకుంటాం. ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే 56,000 పాత నోటిఫికేషన్స్. అదే కదా మేము చెప్పేది. మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మీరు ఎట్లా చెప్తారు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని ఎట్లా చెప్తారు? 50,000 నుంచి 1,50,000 వరకు పోయిరు. ఇప్పుడు మెగా డిఎస్సి వేసింది ఎప్పుడు? ఇప్పుడు పాత గవర్నమెంట్ లో మనకి 5,000 డిఎస్సి ఉంది, 6,000 డిఎస్సి ఉంది. దానికి 5,000 పోస్టులు కలిపి 11,000 డిఎస్సి మనకి వేసారు, ఎక్స్ట్రాగా యాడ్ చేసారు పోస్టులు. ఇప్పుడు మీరు చేతనైతే మూతపడిన స్కూళ్ళని తెరవండి. ఇంకా ఇప్పటికీ స్కూళ్లలో సర్దుబాటు టీచర్లను అడ్జస్ట్ చేస్తున్నారు, సర్దుబాటు పద్ధతిలో. అంత అవసరం ఏముంది? చాలా వేకెన్సీస్ ఉన్నప్పుడు మాకు పోస్టులు ఎందుకు లేవంటారు? మరి డిఎస్సిలో కూడా స్కూల్ అసిస్టెంట్స్ లేవంటారు, ఎస్ఏ పోస్టులు లేవు అన్నప్పుడు మరి మీరు మూతపడిన స్కూళ్లు తెరిచి ఈ సర్దుబాటు విధానం ఎందుకు? మాకు అవకాశం ఇస్తే కొత్త టీచర్లు నియామకం అవుతారు కదా, కొత్త నోటిఫికేషన్ ఇస్తే. అది మేము చెప్పేది. కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వకుండా ఉన్న టీచర్లనే ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు, ఒత్తిడి గురి చేస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళ మీద ఎందుకు భారం మోపుతున్నారు మీరు? మరి ఎందుకు ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వము
అంటే మాట్లాడలేకపోతుంది, లేకుంటే నిరుద్యోగుల విషయంలో ఇప్పటివరకు ఎప్పుడైనా చర్చించే అవకాశం అనేది చేసిందా? గతంలో కూడా కొంతమంది విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు మరి? అదే కదా, కనీసము నిరుద్యోగులతోన చర్చలు జరిపే తీరిక కూడా ప్రభుత్వాలకు లేదు. ఈ ప్రభుత్వం అనే కాదు, ఏ ప్రభుత్వానికైనా నిరుద్యోగులని ఓటు బ్యాంక్ లాగా ఉపయోగించుకొని ఓట్లు అయిపోగానే వాళ్ళని ఇక మరిచిపోయి ఇక వాళ్ళు ఎంత చెప్పినా వినకుండా కనీసము మాతో చర్చలు జరిపే ఓపిక లేదా మీకు? మమ్మల్ని పిలిస్తే మేము అసలు ఈ మీడియాలకు ముందు అక్కడ ధర్నా చౌక్ లో కూర్చోవాల్సిన అవసరం మాకు ఉండదు. డైరెక్ట్ మీతో వచ్చే మా సమస్యలు చెప్పుకుంటాం. ముఖ్యమంత్రి గారు కాకపోతే కనీసం ఎమ్మెల్యేలు గతంలో ఇదే అశోక్ నగర్ కి ఇదే ఎక్కడ ఓయూ దగ్గరికి వచ్చిన కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు అంటే పదవులు వచ్చి వాళ్ళు నోరు మూసుకున్న పరిస్థితి. ఎందుకు కనీసం వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి కనీసం అంటే సాధక బాధలకు కూడా తెలుసుకోలేకపోతున్నారు? అదే నేను కూడా కోరుకుంటున్నా. అప్పుడు ఎలక్షన్ కి ముందు రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి అక్కడికి వచ్చి నిరుద్యోగుల గురించి సమస్యల గురించి తెలుసుకున్నారు కదా. అదే ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను నేను. రాహుల్ గాంధీ ఇప్పుడు రావాలి, ఇప్పుడు వచ్చి మరి ఉద్యోగాల కల్పన సరిగ్గా ఉందా అని చెప్పేసి ఇప్పుడు అడగాలి. ఆ క్వశ్చన్ ఇప్పుడు అడిగితే మేము ఆన్సర్ చెప్తాము. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు రాహుల్ గాంధీని పక్కన పెడితే వీళ్ళందరూ ఏమయ్యారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఏమయ్యారు? నోటి మాటగా ఇస్తాము ఇస్తాము ఇస్తాము, త్వరలో 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 ఈ పదాలు విని విని చెవులలో రక్తం వస్తుంది. కానీ వీళ్ళు మాత్రం నోటిఫికేషన్స్ అసలు ఇవ్వట్లేదు. అది 2 సంవత్సరాలకు ఇప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అంటే రెండో ఏడాది కూడా వచ్చింది కదా, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? మరి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి అది మేము అడిగేది. కనీసం ఒక నోటిఫికేషన్ అన్న ఇచ్చి, అవును ఈ నోటిఫికేషన్ కొంచెం ఆలస్యమైంది. విద్యాశాఖ మంత్రి కూడా తన దగ్గరనే పెట్టుకొని ఇంకా అంటే గిట్లే నోటిఫికేషన్స్ అడుగుతాము, ఒత్తిడి చేస్తాం అన్నట్టు ఆయన దగ్గరనే భద్రంగా పెట్టుకున్నాడు. అది అట్లా ఉంది పరిస్థితి. మరి ఏంది ముందు మీ కార్యాచరణ ఏంది? ఏం చేయాలనుకున్నారు? అంటే భవిష్యత్తులో విరాసన కార్యక్రమాలు, ధర్నాలు అనే విధంగా ఆలోచన చేస్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఏం చేయబోతున్నారు? మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా ఎవరి సాయం తీసుకున్నా మేము ఎవరి సాయం తీసుకోవట్లేదు. కానీ మా బాధలు చెప్పుకోవడానికి వెళ్ళినా, అపోజిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వీళ్ళు ఏమంటారంటే మీరు ఆ పార్టీ కాబట్టి మమ్మల్ని బ్లేమ్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పేసి అంటారు. మేము చేసిన కష్టము బూడిదలో పోసిన పన్నీర్ లెక్క అయిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మిమ్మల్ని కూర్చోబెడితే మీరేమో ఈరోజు క్వశ్చన్ చేస్తున్న పాపానికి మమ్మల్ని మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి మాకు రంగులుగా ఇట్లా కలుపుతున్నారు. కాబట్టి మేము అస్సలు కాదు, ఏ పార్టీ కాదు, మేము నిరుద్యోగులమే. మాకు నోటిఫికేషన్స్ కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, అంతే. వీటి కోసమే మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మేము ఏ పార్టీ కాదు. ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ మా పైన లేదు, మాకు అవసరం కూడా లేదు. అంత అవసరం ఉంటే మేము ఆ రోజు మిమ్మల్ని గెలిపించకపోదుము. ఒకవేళ మీరు అట్లే అనుకుంటే అసలు ఈ జీవోలు ఇంత రాద్ధాంతం జరగడానికే పాత గవర్నమెంట్లు కదా, ఆ గవర్నమెంట్ లోనే ఇంకా మేము పోయి ఎట్లా హెల్ప్ తీసుకుంటాం అనుకుంటున్నారు? అందుకే ఈ ఎలాంటి నిరసనలు, ఎలాంటి ఉద్యమాలైనా సరే నిరుద్యోగులు మాత్రమే కలిసి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ఎవరిని కూడా మేము కన్సల్ట్ అవ్వము. ఎవరిని కలిసి వాళ్ళ సాయం అయితే మళ్ళీ వాళ్ళ మోచేతి నీళ్ళు అయితే తాగదలుచుకోలేదు. మా అంతటా మేమే బయటకు వచ్చి మేమే నిరుద్యోగులమే మొత్తం కలిసి మేము ఉద్యమాలు చేయాలని ఫిక్స్ అయినాము. కాబట్టి ఈ రోజు ఏమైనా కొలిక్కొచ్చే పరిస్థితి ఉందేమో చూద్దాం. సాయంత్రం వరకు రావచ్చనే ఆశిస్తున్నాము. వస్తే మంచిది, రాకపోతే నిరుద్యోగులం అందరూ కలిసి ఉద్యమాలు చేస్తాం. అంటే ఎక్కడైనా మార్పు ఈ 11 సంవత్సరాలలో తెలంగాణ రాకన్నా ముందు వచ్చిన తర్వాత నిరుద్యోగుల పరిస్థితి కానీ లేకుంటే విద్యార్థుల పరిస్థితి కానీ ఏమైనా మార్పు చెందిందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, మేము ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ లేకపోతే కేసీఆర్ చావనోట్ల తలకాయ పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ జాతిపిత తెలంగాణ బాబు అని బీఆర్ఎస్ చెప్పుకుంటున్నారు. మరి మీలాంటి ఉద్యమ నాయకులు కానివ్వండి, విద్యార్థులు కానీ దాదాపు 1200 మంది చనిపోయారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది కదా? ఇప్పుడు ఒక్కరు పోరాడితే వచ్చింది కాదు, ఒక్కరు కష్టపడితే వచ్చింది కాదు, ఒక్కరిస్తే వచ్చింది కాదు. ఎంతో మంది పోరాటం, అది పోరాట ఫలితం. అది ఇప్పుడు ఈ క్రెడిట్స్ అన్ని ఏమైతున్నాయంటే వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు తీసుకుంటున్నారు. పోరాడింది అందరైతే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ, సోనియా గాంధీ అయినప్పటికీ, ఇప్పుడు పోరాడింది మాత్రం అందరూ. దానికి పార్టీల పేరు ఎందుకు పెడుతున్నారు? పోరాటాన్ని పక్కన పెట్టి మా పార్టీ కష్టపడ్డది, మా పార్టీ ఇచ్చిందని ఎందుకు అనుకుంటున్నారు? అందరం కష్టపడితేనే ఈ రోజు మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అది గుర్తుపెట్టుకోండి. అది మర్చిపోయి మా పార్టీ చేసింది మేం చేసినామంటే మేమందరం పిచ్చోళ్ళమా? మేము చేయలేదా? అన్ని బంధులు పెట్టి మేమందరం చేయలేదా?
నిరుద్యోగులం ఎవరం కూడా చేయలేదా? మేము ఎవరం లేదే మీ పార్టీలు మాత్రమే కష్టపడి మీకు మీరే ఇచ్చుకున్నారా? మీకు మీరే రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నారా? చెప్పండి మరి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నది కూడా ప్రత్యేకంగా నియామకాల కోసమే, ఉద్యోగాల కోసమే. ఇప్పుడు మన ఉద్యోగాలు పక్క రాష్ట్రాలు లాక్కుంటున్నాయి, మన బతుకులు వాళ్ళు లాక్కుంటున్నారు కాబట్టి మనకే అన్ని మనకే ఉండాలి కాబట్టి మనం సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నాము. ఈ రోజు ఆ ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు అసలు. ఇప్పటికీ మనం అదే పరిస్థితిలో ఉన్నాము. నిరుద్యోగులు నిరుద్యోగులుగానే ఉన్నారు, బీదోళ్ళుగానే ఉన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వాళ్ళు దినదినం బాగా డెవలప్ అవుతున్నారు. తేడా కనిపిస్తుందా గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ ఏడాదిన్నర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? ఏ మాత్రం మార్పు చెందింది? తేడా ఏముందంటే ఒక స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ అయితే ఉంది, ఇట్లా ప్రశ్నించే స్వేచ్ఛ అయితే ఉంది. పాత గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఉన్న ఏకైక డిఫరెంట్ ఏంటంటే అప్పుడు మాకు ధర్నా చౌక్ కూడా ఎత్తేసిరు, కనీసం ప్రశ్నించే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అదొక్క అవకాశం అయితే మాకు ఉంది, దానికి సంతోషించాలి. అదే కదా, ఇప్పుడు ఎవరు చేసినా కనీసము ఆమె ధర్నా చేస్తుంది. ఒక మహిళగా ఎక్కడ మనకు మహిళలకి 33% రిజర్వేషన్ అప్లై మనకి అది అమలు అవుతుందా అది కూడా చూసుకోవాలి. ఎంతసేపటికి మా డాడీ మీద కేసులు పెడుతురు, మా డాడీ మీద విమర్శలు ఇస్తురు, నన్ను విమర్శిస్తురు అని అంటే ఖచ్చితంగా విమర్శిస్తారు అందరూ. ఎందుకంటే మీరు లెటర్ రాసిరు, లెటర్లో బీజేపీ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, నాయకుల గురించి, అందరి గురించి రాసిరు. ఒక నిరుద్యోగుల గురించి ఒక లైన్ రాయలేదు మరి. నాన్న మీరు నిరుద్యోగుల గురించి ప్రస్తావన తేలేదు అని చెప్పేసి ఒక లైన్ రాయలేదు మరి. అట్లాంటప్పుడు నెక్స్ట్ ఏ నమ్మకంతోన ఒకవేళ ఆ పార్టీ స్థాపితం అయితే మళ్ళీ ఫామ్ లోకి వస్తే ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఏంది? ఆహా మీరు వాళ్ళకు ఓటేసిరు, వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి మీ సంగతి చెప్దామని వాళ్ళు మా మీద కక్ష సాధింపు చేస్తారు. ఇప్పుడు వాళ్ళని గెలిపించినందుకు వీళ్ళు కక్ష సాధింపు చేస్తారు. ఇప్పుడు అంత పెద్ద 1000 కోట్ల సభల ఖర్చు పెట్టిన సభలనే మాట్లాడనప్పుడు ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అన్ని సమస్యలు కనిపిస్తలేవా? ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలు మాట్లాడుతున్నారు. తర్వాత రిజర్వేషన్స్ ఎన్ని అమలు చేస్తున్నారు, నోటిఫికేషన్స్ ఏంది, చాలా ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. అంత పెద్ద సభ పెట్టుకున్నప్పుడు మరి అందరి గురించి కూడా ప్రస్తావించాలి కదా. అది సమస్యలు చాలా ఉన్నాయి, సమస్యలు ఏం లేవు అనడానికి లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. మరి మాట్లాడేటప్పుడు మీకు కేవలం ఏ పార్టీ అయినా ఇతర పార్టీలను తిట్టే పనులనే ఉంటున్నారు తప్ప నిరుద్యోగుల గురించి ఆలోచన మాత్రం వస్తలేదు వీళ్ళకి. వాళ్ళని వాళ్ళు విమర్శించుడే సరిపోతుంది. అందుకు సభలు పెట్టుకోవడం ఎందుకు? ఒక కెమెరా పెట్టుకొని తిట్టండి మీరే. సభలు ఎందుకు? ఇక దానికి సభల పేర్లు ఎందుకు? ఎవరైనా ఏ పార్టీ నాయకులైనా సభ పెట్టుకుంటారంటే ఇప్పుడు కింది స్థాయి వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, ఏమన్నా మన గురించి ప్రస్తావిస్తారేమో, మన గురించి మాట్లాడతారేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాం మనం. అక్కడ మన గురించి ప్రస్తావన రానప్పుడు ఏంది మన బతుకులు ఇంకా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టు. ఎందుకు మాట్లాడతలేరు అదే అర్థమైతలేదు. అప్పుడంటే నిర్లక్ష్యం చేసిర్రు, కనీసం ఇప్పుడన్నా నిరుద్యోగులు గుర్తుండాలి కదా. ఇప్పుడు కూడా మర్చిపోతున్నారు. అసలు నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? నిరుద్యోగుల పైన అంత చిన్న చూపు ఎందుకు మాట్లాడట్లేదు ప్రతిపక్షం వాళ్ళు కూడా? అందుకే అలాంటి వాళ్ళ సాయం తీసుకునే కంటే మా అందరం మేముగానే పోరాడాలని మేము కూడా ఫిక్స్ అయినాము. మేము ఎవరి సాయం తీసుకోము, నిరుద్యోగులం ఎవరి సపోర్ట్ లేకుండానే మా అంతటా మేమే మా కోసం మేమే కొట్లాడదలుచుకున్నాం. మాట్లాడుతుంటారు కరెక్టే, కానీ ఇప్పుడు మేము ఎవరో నడిపిస్తున్నారంటే నిరూపించగలుగుతారా? మేమేమన్నా పదవుల్లో ఉన్నామా? పదవుల్లో ఉండి కొట్లాడుతున్నామా? చదువుకుంటూ కొట్లాడుతున్నాం కదా, పదవుల్లో ఉండి కొట్లాడట్లే. మేము విద్యార్థులందరికీ ఇప్పుడు మేము లైబ్రరీలో నుంచే వచ్చి కొట్లాడుతున్నాము. ఏదైనా ఒక ధర్నా పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా ఒక లైబ్రరీ నుంచే వచ్చి కొట్లాడతాము. మేము సపరేట్ గా ఇట్లా ఏదో పార్టీలో ఉండి ఆ పార్టీ అధ్యక్షతన దాని నుంచి మేము ఏమంటారు మెంబర్షిప్ తీసుకొని అట్లా ఏమన్నా ఉంటే చూపించండి. ఏ పార్టీ మెంబర్షిప్ లో మేము ఉన్నామో చూపించండి. అది మేము చెప్పేది. అంటే ఇప్పుడు గతంలో ఆమరణ నిరాదీక్ష చేసిన మోతీలాల్ లాంటి వాళ్ళు కూడా ఎవరో కొంతమంది నాయకులే వెనుక ఉండి నడిపిస్తున్నారు, రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు అని కూడా విమర్శలు వచ్చినాయి. మరి ఏం చెప్తారు? ఎవ్వరూ వెనక ఉండి నడిపించట్లేదు. మేము నిజంగా అలాంటి దీక్షలు చేసినప్పుడు వాళ్ళు మద్దతుగా వస్తారేమో, వాళ్ళకి ప్లస్ చేసుకోవడానికి అట్లా వాళ్ళు నాయకులు రాజకీయంగా వస్తారు తప్ప మమ్మల్ని కూర్చోబెట్టడంలో, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో అయితే వాళ్ళు ముందంజలో ఉండరు. ఎప్పుడైనా చూడండి చివర్లో వస్తారు. వాళ్ళు ఎవరైనా సరే దీక్ష కూర్చుంటున్నాం అనే రోజు ఎవ్వరు రారు.
ఆ రోజు ఆ దీక్ష ఇంకా విరమిస్తలేరు అని తెలిసినప్పుడు అక్కడికి వెళ్తే మనకేమైనా ఉపయోగమేమో, ఆహా ఇట్లా వెళ్ళిర్రు అని చెప్పేసి మనకేమైనా ఉపయోగమో అని చెప్పేసి వస్తారు తప్ప వాళ్ళ సొంత లాభం కోసమే వస్తారు ఈ పార్టీ నాయకులు తప్ప పాపం కదా కూచురు కదా అనే అంత సానుభూతి ఎవరికి లేదు. ఒకవేళ ఉంటే ఈ రోజు మాట్లాడాల్సింది నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు, మరి ఎవరు మాట్లాడతలేరు. అది ఏం చెప్తారు ఇక చివరిగా దాదాపు ఏడాదిన్నర పరిపాలన పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏం చెప్తారు? అయితే నిరుద్యోగులు అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పుడైతే చాలా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే చాలా ఈ నోటిఫికేషన్స్ ఇస్తాము, జాబ్ క్యాలెండర్ అసలు ఎలక్షన్‌కి ముందు ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిర్రు కదా! దాన్ని చూస్తే ఎంత ఆనందం అనిపించిందో మాకైతే. అసలు ఏం లేకున్నా పర్లేదు ఈ జాబ్ క్యాలెండర్ కోసమన్నా మనము చేయాలి. జాబ్‌ల కోసమన్నా ఈ పార్టీని మనం అధికారంలోకి తేవాలి అని చెప్పేసి ప్రతి నిరుద్యోగి కష్టపడ్డారు. ఆ నమ్మకాన్ని మీరిప్పుడు నిలబెట్టుకోండి. ఎందుకంటే నిరుద్యోగుల నమ్మకమే మీ బలము. ఈరోజు నిరుద్యోగుల్ని ఇట్లా బాధ పెడితే మాత్రం రేపన్నారు వారి ఆవేదనకి అన్నిటికి మీరు కారణమైతారు. వాళ్ళ కుటుంబాలు గూడా అందరూ గూడా మీకు సపోర్ట్ చేస్తేనే ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. కాబట్టి విద్యార్థులు ఏమడుగుతున్నారు? మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి. ఇక జాబులు నోటిఫికేషన్స్ టైంకి ఇస్తే ఇక మాకంటే సంతోషపడే వాళ్ళు ఎవ్వరుండరు. అప్పుడు మేమే చెప్తాము. మేము ఎన్నుకున్న పార్టీ మాకు న్యాయం చేసిందని చెప్పేసి. వాళ్ళు చెప్తున్నారు కదా అన్ని వర్గాలకు అందరికి న్యాయం చేస్తున్నాం ఇక్కడ మహిళలకు ఏ రాష్ట్రంలో చేయండి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి మహిళలను మహారాణులను చేస్తాం మహిళలు ఒక్కటి ఓటేస్తే చాలు మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఉచిత బస్సు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండేంత వరకు ఉండొచ్చు. ఇంకో ప్రభుత్వం మారితే ఈ తెలంగాణ తల్లి విగ్రహాలనే మార్చుకుంటున్నారు వీళ్ళు. అట్లాంటప్పుడు ఇక ఉచిత బస్సు పథకాన్ని పెడతారా? వేరే పార్టీ వస్తే ఇంకేమైనా పెడతారా? వాళ్ళు పథకాలు మార్చుకుంటూనే ఉంటారు. అప్పుడు అందుకే నోటిఫికేషన్స్ ఇస్తే ఉద్యోగాలు వస్తే జీవితకాలం మేము చనిపోయే వరకన్నా ఉద్యోగంలో ఉంటాం కదా! మహిళలను మహారాణులను చేస్తా అని చెప్తుండ్రు కదా బిచ్చగాలం కాకపోతే చాలు. మహారాళ్ళను పక్కన పెడితే బిచ్చగాలం అయితున్నాం ఇక్కడ. ఆ స్థాయికి తీసుకురాకండి. మా ఆవేదనను అర్థం చేసుకొని దయచేసి నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం.